నా అక్క చెల్లెములు ఏడయ్య నీ అక్క చెల్లెములు? నువ్వు సొంత అక్క చెల్లెములకే నువ్వు అన్నం పెట్టినోడి తరిమేసినోడి నువ్వు పోయి వీళ్ళకి న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారా? మాట్లాడడానికి ఏమైనా కామన్ సెన్స్ ఉండాలబ్బా. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, కటిక కరోనాలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రోగుల్ని, చిన్న పిల్లల్ని, గర్భిణీ స్త్రీల్ని తమ సొంత బిడ్డలాగాకే సేవ చేసినటువంటి ఘనత అంగన్వాడీ అక్క చెల్లెములది. వాళ్ళు అడిగినటువంటి జీతాన్ని నువ్వు కాళ్ళకు దండం పెట్టి ఇవ్వాల్సింది పోయి వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి బెదిరింపులు గురి చేస్తావా? నేను ఒకటే చెప్తున్నా, అంగన్వాడీ అక్క చెల్లెములకి ఉద్యమాలు కొత్త కాదు, పోరాటం కొత్త కాదు. ఏమి నీకు అధికార మదం తలకెక్కి పొటాటోకి ఉల్లిపాయకి తేడా తెలియని గొప్ప నాయకుడు నువ్వు మాట్లాడుతాను. అంగన్వాడీ అక్క చెల్లెములని హేళనగా చేసి మాట్లాడతారు ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు. నేను ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, పంతాలకి పట్టింపులకి పోకుండా, భేషజాలకు పోకుండా అంగన్వాడీ అక్క చెల్లెములు పిలిచి చర్చలు జరిపి తక్షణం వాళ్ళకి, నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు నీ సలహాదారులు ఉన్నారు 60 మందో 70 మందో, ఒక పనిలే పాటాలే, ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 5 లక్షలు ఇస్తున్నావు. ఏసీ రూముల్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళ వల్ల వచ్చిన ప్రయోజనం లేదు. కానీ అంగన్వాడీ అక్క చెల్లెములు గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లలకి, వీళ్ళందరికీ అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి ఆ జీతం ఏదో వృధాగా ఖర్చు పెడుతున్నావు కదా. జగనన్న నువ్వే నాకు నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు గోడలకు తగిలిస్తున్నావు కదా, దానికి పెట్టే ఖర్చులు అంగన్వాడీ అక్క చెల్లెములకి ఇవ్వు. పెద్ద పెద్ద బోర్డులు వేస్తున్నావు కదా, మళ్ళీ జగనే ఎందుకు రావాలని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఖర్చులు పెడుతున్నావు కదా, లక్షలాది రూపాయలు. ఆ వృధా ఖర్చు. రైట్ ప్రసాద్ గారు ఇప్పుడు వీరికి సంఘీభావంగా టీడీపీ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి? ఎందుకంటే తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోవటం ఏంటండి ఇంత అరాచకం? పైగా సచివాలయ ఉద్యోగుల చేత లోపల అంగన్వాడీ వాళ్ళ ఉద్యోగాలు చేయిస్తారు. రేపు పొద్దున ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా చేయొచ్చు అలాగైతే. నేను అదే చెప్తున్నాను సార్, అంగన్వాడీ అక్క చెల్లెములు చేస్తున్నటువంటి పోరాటానికి మేము వాళ్ళ దీక్షా శిబిరాలు సందర్శించాం, సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాం. మా ఊర్లో ఎక్కడైతే మాకు నిజం చెప్తున్నా, మాకు బలం ఉన్నటువంటి చోట ఎక్కడా కూడా అంగన్వాడీ కేంద్రాలని పగలగొట్టని లేదు, తరవని లేదు. సచివాలయ సిబ్బంది స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాం మేము. ఇక్కడ కనుక వచ్చి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి కూడా మేము వాళ్ళని తిప్పి పంపించడం జరిగింది, సచివాలయం సిబ్బందిని కూడా. ఇక్కడ నేను ఒకటి చెప్తాను చూడండి, అంగన్వాడీ సెంటర్ నిర్వహించాల్సిన అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, వీళ్ళకి తెలుసు పసిపిల్లలకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి, ఏమి అనేసి. ఈ సచివాలయం సిబ్బందికి ఏం తెలుసు, ఈ ముఖ్యమంత్రికి ఏం తెలుసా? మీరు పగలగొట్టి ఏం చేస్తారు చెప్పు దాంట్లో? నేను అడుగుతున్నా, నీకు అసలు పొటాటోకి ఉల్లిపాయకే. ప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్దాం. నమస్తే కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు చూశారు కదా టీచర్ల బెత్తాల మీద పోలీసులు లాఠీ జులుం ఏంటి సార్? ఇప్పుడు చిన్న ఉద్యోగాలు, వాళ్ళు 5 ఏళ్ల పాటు సహనంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీ అది, ఆయన పాదయాత్రలో హామీలు నెరవేర్చే క్రమంలో ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడటానికి ఉన్న డెమోక్రటిక్ ప్రాసెస్ ఒకటి ఉంది. దాన్ని వైలేట్ చేసి నేరుగా సచివాలయ ఉద్యోగుల్ని, పోలీసుల్ని పంపించేస్తే వాట్ డస్ ఇట్ ఇండికేట్ అండి? మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు మ్యూట్లోనే ఉంది ఇంకా. కోటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. కోటేశ్వరరావు గారు ఇంకా మ్యూట్లోనే ఉన్నట్టుంది, ఒక్కసారి మీరు సిస్టమ్ చెక్ చేసుకోండి. రైట్, మీరు చెక్ చేసుకుంటుండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్దాం. అమ్మ, మీ డిమాండ్స్ మొత్తం 10 మీ అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి మొత్తం మీరు 3 సంఘాలుగా ఇచ్చారు. సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటియుసి సంఘాలుగా మీరు ఇచ్చారు. అండ్ దశల వారీగా మీరు మీ ప్రోగ్రామ్ డిసెంబర్ 8 నుంచి మొదలెట్టి ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మీరు అడిగింది ఏంటి? తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, అలాగే మీ గ్రాట్యుటీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సార్ ఒక నిమిషం వాసు సార్, తెలంగాణ కన్నా అధికంగా జీతం ఇవ్వమని చెప్పి అంగన్వాడీ అక్క చెల్లెములు అడగలేదు, ఆయనే చెప్పాడు పాదయాత్రలో. రైట్ రైట్, మనం ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు వినిపిస్తుందా?
కోటేశ్వర గారు చూశారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళు చాలా చిన్న ఉద్యోగాలు, వాళ్ళు 5 ఏళ్ళు ఓపికతో ఉన్నారు. చాలామందితో పోలిస్తే నిజంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కూడా చాలా సహనంతో వెయిట్ చేశారు. ఇవాళ సహనంతో వెయిట్ చేసినందుకు వారికి ఇచ్చిన బహుమానం ఇది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఇవాళ కొత్తగా సహనం కాదు, గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ లో ఏం జరిగింది ఏమిటనేటువంటిది మనందరికీ తెలిసిందే. మొత్తం గుర్రాలతోటి తొక్కించినటువంటి పరిస్థితి మనం చూసాం. సరే, ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తడువుకోవడం కొంచెం అసందర్భంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎందుకు దాన్ని ప్రస్తావించినానంటే, అంగన్వాడీ టీచర్ల పట్ల అధికారంలో ఎవరున్నా కానీ నిర్లక్ష్యం వహించారు అనేటువంటిది మనం గమనించాలి. ఈ అంగన్వాడీ టీచర్లు ICDS పథకం అనేటువంటిది ఇవాళ పోషకాహారం లేమి అనేటువంటిది ఇవాళ మనకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఎందుకంటే ఆకలి సూచికలో లేదా ఎనీమియా కానీ లేదా ఇటువంటి అనేకమైనటువంటి అనారోగ్య సూచికల్లో భారతదేశం అనేటువంటిది ఇవాళ తీవ్రమైనటువంటి లోపాలతో ఉన్నది. ఇవాళ వీటిని ఇటువంటి వాటిని స్కీముల పేరుతోటి ఇవేమి శాశ్వతం కాదు, ఇవి తాత్కాలికమైనటువంటి పేరుతోటి ఈ అంగన్వాడీలు కానివ్వండి లేదా ఆశా వర్కర్లు కానీ ఇటువంటి వాళ్ళతోటి ఒక విధంగా చెప్పాలంటే గాడిద చాకరీ చేయించుకుంటున్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సుప్రీంకోర్టు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి దానికి గ్రాట్యుటీకి వీటికి అర్హులే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా గత ఏడాది ఏప్రిల్లో తీర్పిచ్చింది.